మీకు తెలియజేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ ఎలక్షన్ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గద్వాల అభివృద్ధి రాజకీయ భ్రష్టాచారం ఎన్నికల పద్ధతులపై విమర్శలు చేశారు. 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గద్వాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజారిటీతో గులాబీ జెండాను ఎగరవేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ బీఎస్ కేశవులు, నాగర్దొడ్డి వెంకటరాములు పాల్గొన్నారు. అనేక రకాలుగా కేసీఆర్ గారు ఆదుకున్నాడు. గద్వాలలో అద్భుతమైన కలెక్టరు, ఎస్పీ ఆఫీసు, బీసీ స్టడీ సర్కిల్, మార్కెట్ యార్డ్ లో కొత్త షాపులు, ఇండోర్ స్టేడియం అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా అభివృద్ధి చేసినాడు. అద్భుతంగా హాస్పిటల్ కట్టినాడు. డయాలసిస్ సెంటర్ ఇచ్చినాడు. అద్భుతమైన డయాలసిస్ సెంటర్. కిడ్నీ అయిపోతే డయాలసిస్ చేసుకోవాలంటే కర్నూలు కన్నా పోవాలి, మైనార్ కన్నా పోవాలి. డయాలసిస్ పోయడానికన్నా ఒలిగిపోవడం ఇంట్లో ఉన్నవాళ్ళు. ఆ కష్టం ఉండగానే డయాలసిస్ సెంటర్ గతంలో ఏర్పాటు చేసినాడు. ఇప్పుడున్న నాయకులు ఏం తెచ్చుకోమని దానికి గులాబీ రంగు దుంపి తెల్ల రంగు వేసి తాళాలు పంచుకున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తా ఉంది. ఈరోజు ఏ రోడ్ అయినా, ఏ హాస్పిటల్ అయినా, ఏ కలెక్టరేట్ అయినా ఎవరు అడిగినా, చిన్న పిల్లగాళ్ళ నుంచి ట్రాఫిక్ కాలు ముస్లింలు అడిగినా చెప్పేది ఒకటే, ఇది ఎవరు ఆయన జరిగిందంటే కేసీఆర్ గారు